5వ డివిజన్ 14వ డివిజన్ లో పార్కుల్లో పిల్లలకి చక్కగా ఆడుకోవడానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్, అటు జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ప్లే ఎక్విప్మెంట్ కావచ్చు, వాకింగ్ ట్రాక్ కావచ్చు, అదేవిధంగా పార్కులు మొత్తం రినోవేట్ చేయమని యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 16వ డివిజన్ లో కూడా ఇప్పుడు ఒక పార్క్ యాక్చువల్గా పార్క్ ఎక్విప్మెంట్ వచ్చేసింది. ఈ 5కి కావచ్చు, 14కి కావచ్చు, 16కి కావచ్చు, అవన్నీ ఇన్స్టాల్ చేయమని చెప్పాను. ఇవాళ 1 month లో కంప్లీట్ చేస్తారు. అయితే 13వ డివిజన్ లో 4 sites ఉన్నాయి యాక్చువల్గా. ఆ లేఅవుట్ చేసినవి ఆ 4 sites ఇప్పుడు చూడటం జరిగింది. అయితే ఈ 4 sites లో ఏం చేయాలనేది లోకల్ గా ప్రజాప్రతినిధులు అడిగితే వీళ్ళ కొందరు పిల్లలు ఆడుకోవడానికి యాక్చువల్గా ఒక నెట్ ప్రాక్టీస్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, బాస్కెట్ బాల్ కోర్టు ఏర్పాటు చేయమన్నారు. దాని యాక్చువల్ అధికారులు స్టడీ చేయమన్నాను. అదేవిధంగా ఒక దాంట్లో ఇండోర్ స్టేడియం, అంటే ఇండోర్ స్టేడియం సరిపోద్దా లేదనేది చూడాలి. ఇండోర్ స్టేడియంకి సరిపోద్దా లేదనేది అవి చేస్తే ఈ 13వ డివిజన్ లో ఉండి 4 కూడా యాక్చువల్ ఏం చేయాలనేది నెక్స్ట్ నేను నిలువ వచ్చినప్పుడు దీని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఒక్కొక్కటి దాదాపు 35 lakhs అవుతుంది. ఒక్కొక్క పార్కులు ఈరోజు ఎక్విప్మెంట్ కావచ్చు, ట్రాక్స్ కావచ్చు, ఇవన్నీ ఒక 35 lakhs. రేపు ఉదయం యాక్చువల్గా గుంటబడి ఏదైతే ఉందో లాస్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేశాను. చాలా చక్కటి సార్, మంచి స్కూల్, అది మంచి స్కూలు, గుంటబడి స్కూలు. అయితే అక్కడ చాలా స్థలం కూడా ఉంది. అక్కడ వంగని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. సార్ ఇక్కడ అన్యాయం అయిపోతుంది, ఇక్కడ అంతా గుట్టలుగా మట్టి తోలుతున్నారు, శానిటేషన్ భయంకరంగా ఉందంటే అదంతా క్లీన్ చేయించాను. కమిషనర్ గారు మొత్తం క్లీన్ చేయించారు. రేపు మార్నింగ్ నేను విజిట్ చేస్తాను. అక్కడ కూడా ఒక మంచి వాకింగ్ ట్రాక్, ఒక బాస్కెట్ బాల్, ఫుట్బాల్ కోర్టు అవి కూడా డిజైన్ చేయమన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కువగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయటం కానీ, వాకింగ్ కానీ ఏమి చేయాలని ఆ ఉద్దేశంతోనే 2014-19లో దాదాపు 100 పార్కులకు డిజైన్ చేశాం. దాదాపు 60-65 పార్కులు పూర్తయినాయి. కానీ గత ప్రభుత్వము వాటి జోలికే పోలా. కానీ ఒక ప్రభుత్వం అంటే ప్రజా అవసరాలు ఏందనేది ఈ యొక్క ఖజానాని బట్టి చాలా. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఖజానా ఖాళీ చేసి ఇచ్చారు, ఏమీ లేదు, మొత్తం కంప్లీట్ జీరో. అయితే 8 నెలల్లో జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారు వారుకున్న అపార అనుభవంతో దీనికి ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడిప్పుడే ఖజానా కొద్దిగా సెట్ అవుతుంది. నేను నెల్లూరు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు చెప్పేది, మరొక కొన్ని నెలల్లో ఆర్థిక పరిస్థితి మెరుగైతే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మాకు ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఎన్డీఏకు ఓట్లు వేశారో ఖచ్చితంగా మీ యొక్క మున్సిపాలిటీలో చక్కగా అన్ని వర్క్లు చేయడం జరుగుతుంది. సార్, అండర్ గ్రౌండ్ సంబంధించి ప్రభుత్వం వస్తుందని ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా మంది కూడా అడుగుతున్నారు. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఎప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1100 కోట్లతో 2014-19లో శాంక్షన్ చేసాం. 950 కోట్లు మేము ఖర్చు పెట్టాం. కానీ 165 కోట్లు ఖర్చు పెట్టలే గత ప్రభుత్వం. అది కూడా నేనే శాంక్షన్ చేసి పెట్టాను హట్కోలంలో. అది కూడా తీసుకోరా, నేను శాంక్షన్ చేసి కూడా తీసుకున్నట్టు అయిపోయింది. అది అయితే అది ల్యాప్స్ అయిపోయింది. మళ్ళా మన ముఖ్యమంత్రి గారిని అడిగి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని కూడా అప్రూవ్ చేయించారు. రేపు క్యాబినెట్లో, రేపు బడ్జెట్లో పెడుతున్నారు. బడ్జెట్ అయిపోగానే ఏప్రిల్ నుంచి దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది.